इंकलाब जिंदाबाद, सीपीआई जिंदाबाद, जिंदाबाद जिंदाबाद सीपीआई जिंदाबाद, మేడే వర్ధిల్లాలి, ప్రపంచ కార్మిక దినోత్సవం. కార్మికుల రక్తంతో తడిచి ఈ జెండా ఎర్రగా అయిపోయింది. కార్మికుల కోసం ఈ ఎర్ర జెండా ప్రపంచవ్యాప్తంగా ఈ దేశం ఆ దేశం అని లేకుండా అన్ని దేశాల్లో కూడా కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ ఎర్ర జెండా అనేది లేకపోతే కార్మికుల యొక్క శ్రమని దోచుకోవడం అనేది యథేచ్ఛగా కొనసాగేది. ఒకప్పుడు 8 గంటల కంటే ఎక్కువ కార్మికులతో పని చేయించేవాళ్ళు, 12 గంటలు కూడా కార్మికులతో పని చేయించేవాళ్ళు. దాదాపు ఒక పూట గుర్తించినటువంటి కొంతమంది కార్మికులు ఎదురు తిరిగి ఈ జెండాకి వాళ్ళు రక్తంలో ముంచి వాళ్ళ పోరాటాల ఫలితంగా ఇవాళ 8 గంటలు పని దినాలనేది సాధించడం జరిగింది. ఇవాళ మనం గమనించాం, మన పెంటకుర్తి గ్రామంలో ఉపాధి హామీ పనులు మరి లేబర్ హాలిడే కార్మికులకు సెలవు దినంగా ఉన్నటువంటి ఈ రోజును కూడా మరి వాళ్ళు పని చేపిస్తూ ఉన్నారు. మనం అక్కడ పోయి గమనిస్తే అక్కడ వాళ్ళ కోసం టెంట్ వేయాలా, టెంట్ లేదు. వాళ్ళకి నీళ్లు పెట్టాలా, నీళ్లు లేవు. అట్లనే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలా, ఎవరికైనా దెబ్బ తగిలితే సమస్యలు పడిపోతే చిన్న చిన్న గోళీలు ఇచ్చేటువంటి ఫస్ట్ ఎయిడ్ వ్యవస్థ ఉండాలా, అవన్నీ ఏమీ లేవు. నిబంధనలకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రతిరోజు పని చేపించుకుంటున్నారు. ఇవాళ సెలవు దినాన్ని వాళ్ళు పాటించట్లేదు. దీన్ని ఎన్నుకున్నటువంటి దుర్మార్గం ఏంటంటే ఇప్పుడు ఈ టెంటు ఎన్ని రోజులు వేస్తే అన్ని రోజులు పైసలు వాళ్ళకి మిగులుతాయి. ఈ వాళ్లకు కుండలు పెట్టకుండా ఎన్ని రోజులు పని చేపిస్తే అన్ని పైసలు మిగులుతాయి. ఈ పైసలు మిగులుతాయి వాళ్ళకి ఎన్ని రోజులు లెక్క అయితే అన్ని రోజులు ఆ తినడానికి కోసమే, కార్మికులు పొట్టగొట్టే దానికోసమే వాళ్ళు ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. కార్మికుల మీద అబద్ధం ఆడుతూ ఉన్నారు. కార్మికులే వస్తూ ఉన్నారు కాబట్టి మేము పని చేపిస్తూ ఉన్నారు. వాళ్ళకి నువ్వు సెలవు అని చెప్పావా? వాళ్ళకి నీకు ఇవాళ సెలవు దినం రోజు పని చేయొద్దని వాళ్ళకి చెప్పి వాళ్ళని సన్మార్గంలో నడిపించాల్సినటువంటి అధికారులే దుర్మార్గంగా ఇట్లా ఉన్నారు. ఇటువంటి దుర్మార్గాలను అరికట్టాలంటే పోరాటాలు తప్పనిసరి. ఈ పోరాటం చేసేటువంటి పార్టీలు మిగతా పార్టీలకి ఏవి కూడా పట్టవు, అధికార పార్టీకి అసలే పట్టదు. ఆ ప్రతిపక్షాలు కూడా ఎలక్షన్ రాగానే మేము ఉన్నామని చెప్పి బయలుదేరుతారు. మరి రోజు కూడా మీతో ఉండి సంవత్సరం అంతా మీతో పాటు పనిచేసేటువంటి పార్టీ, మీ సమస్యల కోసం పనిచేసేటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే. భారత కమ్యూనిస్ట్ పార్టీ లాంటి పార్టీల్ని మీరు నిలబెట్టుకోవాల్సింది, కాపాడుకోవాల్సింది మీకోసం, మీ హక్కుల కోసము. మీ ఇళ్లలో ఈ పార్టీ జెండాని మీ గుండెల్లో నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం. మేడే మేడే, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత.